90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు POW అధ్యక్షురాలు సంధ్య గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేము అమృత ప్రణయ్ మరి సంచలన తీర్పు అయితే వచ్చింది. అయితే ఇప్పుడు అమృత మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా, మళ్ళీ ప్రేమలో పడిందా, అసలు ఆమె ఎందుకు బయటకు రావట్లేదు అనేది నెటిజన్స్ యొక్క చాలా హార్ష్ కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు ఈమె వల్లే ఇదంతా జరిగింది, అసలు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే బాగుండు అనే ధోరణి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? ఒక్కసారి మగవాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎందుకు ఇలా ఉంటుంది? అంటే అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా అంటే ఏం చెప్తారు? అంటే ఇంతమంది నాన్న ఇంటర్వ్యూ చేశారు. ఫస్ట్ మీరు అడుగుతున్నారు మగవాళ్ళ ఆలోచన ఎందుకు ఇలా ఉంది. అందరూ ఆ ప్రశ్ననే ముందుకు పెట్టారు. సరే, ఆ ప్రశ్నకి జవాబు వెతకాలి అంటే అసలు ఇంత జడ్జిమెంటల్గా సమాజం ఎందుకు ఉంది? మీరు అన్నట్టు పురుషాధిపత్య భావజాలం, ఆ పురుష సమాజమే ఈ ప్రశ్నలు వదులుతాను. మీరు అది గమనించింది కరెక్టే. రెండవది ఏంటంటే అసలు వీళ్ళంతా ఎవరండి జడ్జిమెంటల్గా ఉండటానికి? మీ ఇళ్లలో ఆడపిల్లలు యంగ్ విడోస్ ఉంటారు, భర్తలు యాక్సిడెంట్లో చనిపోవడమో లేకపోతే ఏదైనా అనారోగ్యాలతో చనిపోవడం. మా అమ్మాయి జీవితాంతం మా ముందు ఏడుస్తూ కూర్చోవాలని మీరు కోరుకుంటున్నారా? మీ చెల్లెళ్ళలో మీ బిడ్డలో అయితే ఆ అమ్మాయి మీద అంత అప్రకటిత యుద్ధంలాగా ఆ అమ్మాయి మీద అంత కక్ష సాధింపు ఎందుకు? ఎవరైనా కావచ్చు, అమృత తన వ్యక్తిగత జీవితం గడుపుకునే హక్కు తనకుంది. పెళ్లి చేసుకుందా, చేసుకోదా, చేసుకుంటుందా అంటే చేసుకుంటే తప్పేంటని నేను అడుగుతున్నా. ఒకటి, అసలు 2 రోజులుగా ఆ అమ్మాయి మీద అంత హేట్రేట్ ఎందుకు చూపిస్తున్నారు? బాధితురాలు ఇట్లా తీర్పు వచ్చింది, ఇట్లా సోషల్ మీడియాలో పేరు మార్చుకుంది అంటే ఏంటి? దానికోసమే వెయిట్ చేసిందా తీర్పు కోసమే అని కూడా అడుగుతున్నారు చాలా మంది. అంటే అసలు ఆమె పేరు ఎందుకు మార్చుకుందో, ఎప్పుడు మార్చుకుందో ఆమె ఇష్టం అండి. ఎప్పుడన్నా మార్చుకొని, అసలు ఇప్పుడే మార్చుకుందో ఇంతకుముందు మార్చుకుందో ఎవరికి తెలుసు? తెలుసా? వీళ్ళందరూ అంటే ఇంత జడ్జిమెంటల్గా ఒక మనిషి పట్ల ఉండాల్సిన అవసరం ఏంటి? ఒక ఆడపిల్ల పట్ల ఉండాల్సిన అవసరం ఏంటి? ఆడపిల్లైనా మగవాళ్ళైనా ఇతరుల గురించి, మీకు సంబంధం లేని వాళ్ళ గురించి అంటే ఎవరైనా చూపిస్తే ఏమన్నా ఉంటే ఎంపతి చూపించండి. సింపతి కూడా అమ్మాయి ఎవరి సింపతిని కోరుకోవట్లా. ఎవ్వరు కూడా ఆ అమ్మాయికి ఉద్ధరించక్కర్లా, సింపతి చూపించక్కర్లా. ఆ అమ్మాయి జీవితం ఆమె ఇష్టం. అట్లాగే ఆమె భర్తని కోల్పోయి ఆ రోజు బాధపడుతున్నప్పుడు ఇదే ట్రోలింగ్. అవును, ఆ రోజు అసలు రెచ్చగొట్టింది. అసలు ఏందండి రెచ్చగొట్టింది? ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. ఇవాళ ఏ పెళ్ళికి వెళ్ళినా మనం మ్యారేజెస్కి వెళ్తే పక్కన స్క్రీన్స్ మీద ప్రీ వెడ్డింగ్ షూట్స్ కనిపిస్తున్నాయి. అంటే అమ్మా నాన్నలు భారీగా కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళకి కోట్లు తగలబెట్టి, ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్లకు కూడా లక్షలు తగలబెడితే రాని అభ్యంతరం ఇక్కడ ఎందుకు వస్తుంది? మరి ఆ స్క్రీన్స్ చూస్తూ చూడండి ఎట్లా రెచ్చగొడుతున్నారు అని ఎవరు అనట్లేదే. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెడుతున్నారు కదా ప్రీ వెడ్డింగ్ షూట్. ఓ పక్కన అవుతానే ఉంటుంది, పక్కన పెళ్లి అవుతుంటే మధ్యలో అవి చూస్తున్నాం. అవును, మరి అవి ఎవరు రెచ్చగొట్టింది అని అంటలేదే. అమ్మాయి ఏంటి అలా రెచ్చగొట్టేస్తుంది? ఆ అబ్బాయి అమ్మాయి పెళ్లి కాకుండా ఏంటి అలా తిరిగేస్తున్నారు? పట్టేసుకుని చేతులు చట్టాపట్టాలు వేసుకుని ముద్దులు పెట్టేసుకున్నా ఎవరు అంటలేదే. అంటే మార్పు అనేది అంత జరిగింది. 10 ఏళ్ల క్రితం ఉన్నాయా ప్రీ వెడ్డింగ్ షూట్స్? ఉన్నాయా మనకి? ఎక్కడి నుంచో దిగుబడిన సంస్కృతి అన్నీ రుద్దుకుంటున్నారు. ఇవాళ ఈ నెటిజన్స్ కూడా వేషభాష వస్త్రధారణలో ఉన్న ఆధునికత ఆలోచనలు ఎందుకు లేదు? బూజు పట్టిన భావజాలం. ఇవాళ అమెరికాలో అయినా ఇండియాలో అయినా మతం, అక్కడ కట్టర్ క్రిస్టియానిటీయా, ఇక్కడ కట్టర్ హిందుత్వానా, లేకపోతే ఇంకో చోట కట్టర్ ఇస్లామా, స్త్రీలను అణచివేయడం, స్త్రీల పట్ల వాళ్ళ మెడ మీద వేలాడుతున్న కత్తిలా ఉంటుంది సాంప్రదాయం కానీ ఇంకోటి కానీ. ఎప్పుడు కూడా ధర్మాలు సాంప్రదాయాలు అన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఆడవాళ్ళ నెత్తినే పెడతారు. ఈజీగా మాట్లాడేస్తారు. ఇప్పుడు చూడండి, ఆధునిక దేశమైన అమెరికాలో ఇలన్ మస్క్ వచ్చి ట్రాన్స్జెండర్ ఇష్యూస్ మీద మాట్లాడేస్తాడు. రీప్రొడక్టివ్ రైట్స్ వద్దంటాడు. అబార్షనే నేరం అంటున్నాడు. 16 ఏళ్లకి అన్ని స్వేచ్ఛలు ఉండాలి, సెక్స్ స్వేచ్ఛలు, వ్యక్తి స్వేచ్ఛలు ఉండాలి, ఆ వచ్చిన కడుపు మాత్రం క్యారీ చేయాలట. అంటే చూడండి, ఆ 16 ఏళ్ళ అమ్మాయి క్యారీ చేయకూడదు. అమ్మాయి ఇప్పుడు 18 ఏళ్ళు దాటకుండా పిల్లల్ని కనొద్దు అన్నప్పుడు ఆ పిల్ల కరణం కరెక్టా కాదు అనేది లేకుండా అబార్షన్ నేరం అని చేసి పెట్టారు. ఇవాళ ఎంత ప్రెషర్ ఆ అమ్మాయి మీద ఉంటుంది. అంటే అమెరికాలో సైతం ఈ రైట్ వింగ్ ఫోర్సెస్ చేస్తున్నటువంటి నిర్వాకం,
ఇక్కడైనా భారతదేశంలో ఆధునికత అంటారు, అట్లా అంటారు, ఇట్లా అంటారు. ఎక్కడ పబ్బులు మీరే పెడతారు వ్యాపారం కోసం. ఆధునిక వస్త్రధారణలు, వేషధారణల వస్తువులన్నీ మీరే అమ్ముతారు తెచ్చి. గ్రీటింగ్స్ కాడ నుంచి అన్ని మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, వాలంటైన్స్ డేలు అన్నీ రుద్దుతారు బరాబర్. ఆడపిల్లకు వచ్చే వరకు మాట్లాడతారు. ఇక్కడ అమృత పట్ల కూడా ఆ భర్త చనిపోయినప్పుడు అలాగే మాట్లాడారు. భర్తను చంపినప్పుడు మారుతీరావు ప్రేమని గుర్తించిన వాళ్ళు, మారుతీరావు అమృతను అల్లారు ముద్దుగా పెంచింది అనే విషయం ఎక్నాలెడ్జ్ చేసిన వాళ్ళు, ప్రణయ్ని కూడా బాలస్వామి ప్రేమలతలు చాలా అల్లారు ముద్దుగా పెంచారు. మనకు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, వాళ్ళని చూసుకున్న తీరు కానీ, అమ్మాయిని సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న తీరు కానీ, ఆదరించిన తీరులో మనకు అది కనపడుతుంది. అంటే ప్రణయ్ని వాళ్ళు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎప్పుడైనా బతుకున్న అమ్మాయి కన్నా చనిపోయిన అబ్బాయి మీద ఆలోచన పోవాలి మనకి. అరే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, అబ్బాయిని చంపేశారే అని. ఒక్కళ్ళంటే ఒకళ్ళు మాట్లాడలేదండి. అందరూ అమృతని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పాపం మారుతీరావు అన్నారు. పాపం బాలస్వామి ప్రేమలతో. ఎందుకల్లా అబ్బాయి పెద్ద మనవడు ఆ ఇంటికి. ఆ అబ్బాయి కూడా చాలా బాగా పెరిగాడు అందరి ఆదరణలో, అందరి ప్రేమతో. ఎవరైనా మాట్లాడారా అంటే నేను అనేది కామన్ సొసైటీ. సరే ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మాట్లాడాయి, అది పక్కన పెట్టండి. 1,00,000 మంది పైగా ర్యాలీలో పాల్గొన్నారు. ఎక్కడ ఇవాళ మాట్లాడే సమాజంలో ఇలాంటి హత్యలు జరిగినా, మరణాలు జరిగినా 1,00,000 మంది రారు. బాలస్వామి ప్రేమలతల కొడుకైనా ప్రణయ్ చనిపోతే 1,00,000 మందికి పైగా పాల్గొన్నారు. అది సమాజం, ఇదే సమాజం అంటే రెండుగా చీలిపోయింది సమాజం. ఇదే సమాజంలో అణచివేతను వ్యతిరేకించే వాళ్ళు, వివక్షని, అసమానతలను వ్యతిరేకించే వాళ్ళంతా సంఘటితంగా అక్కడ నిలబడ్డారు. ఆ వాస్తవాలు చూడలేని అజ్ఞానులు, మూర్ఖులు ఆ రోజు మాట్లాడారు. మారుతీరావు అరెస్టుకు వ్యతిరేకంగా వైశ్య సంఘాలు బయటకు వచ్చి, సాంప్రదాయ సనాతనవాదులు, వైశ్య సంఘాలు ఊరేగింపులు తీశాయి. అతను అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలైనప్పుడు ఆయనకి నీరాజనాలు పలికారు, హారతులు పట్టారు, శాలువాలు కప్పారు, ఆయనకు సన్మానాలు చేశారు. మరి ఆ రోజు ఆయన అరెస్ట్ని వ్యతిరేకించడం, ఆయనకు సింపతి చూపించడం, ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక అతనే ఒప్పుకున్నాడు. 2 రోజులు నాకు తెలియదు అన్నాడు. 4వ రోజు బోర్ని ఏడ్చి ఒప్పుకున్నాడు నేరాన్ని. అతనే కన్ఫ్యూజ్ చేశాడు. సరే ఆ తర్వాత సాక్ష్యాధారాలు నమోదయ్యాయి, ఛార్జ్ షీట్ బలంగా దాఖలైంది. 4-5 లాయర్ల చుట్టూ తిరిగాడు. కేసు గట్టిగా ఉంది, బలంగా ఉంది, ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంది, విట్నెస్లు కూడా స్పష్టంగా చెప్పాయి. కన్ఫెషన్ స్టేట్మెంట్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, 1600 పేజెస్ ఛార్జ్ షీట్ చాలా స్పష్టంగా చెప్తోంది. అన్నాక ఇక నేను ఏ సమాజం అతనికి మారల్ సపోర్ట్ ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు ప్రణయ్ పేరెంట్స్కి, అమృతకి మారల్ సపోర్ట్ ఇచ్చే సమాజం ఆ రోజు ఈ రోజు నిలబడి ఉన్నాం. వాళ్ళు ఎలా మాట్లాడాము, ఇవాళ అదే మాట్లాడుతున్నాం. మరి మారుతీరావు నిరాశలో ఉన్నప్పుడు ఆ సమాజం ఎందుకు నిలబడలేకపోయింది, ఎందుకు ఆత్మస్థైర్యం ఇవ్వలేకపోయింది? అంటే ఒక నేరం ఎప్పటికీ చెల్లుబాటు కాదు. ఒక క్రూరత్వాన్ని చూపించినప్పుడు సాంప్రదాయాల పేరుతో నువ్వు నీ పెంపకం, నీ పిల్ల వెళ్ళిపోయింది, ఇంత రెచ్చగొట్టిన వాళ్ళు, ఆ పీర్ గ్రూప్ ప్రెషర్ ఏదైతే అతను ఎదుర్కొన్నాడో అతని కుటుంబ సభ్యులు చేశారు, ఆ నేరంలో భాగస్వాములు అయ్యారు. అందరూ కూడా కట్టకట్టుకుని సుపారీ గ్యాంగులు దించి ఈ హత్యకు పాల్పడ్డారు. దాని మీద ఇవాళ అతని కుటుంబం కూడా అమ్మాయిని బ్లేమ్ చేస్తారు. వాళ్ళ బాబాయ్ కూతురు కూడా మాట్లాడేది చాలా అన్యాయం అండి. నెటిజన్స్ మాట్లాడినా, శ్రవణ్ కుమార్, తిరునగరి శ్రవణ్ కుమార్ కూతురు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దుర్మార్గం. అమృత బాధితురాలు ఆ రోజు భర్తను కోల్పోయింది. తర్వాత చాలా అభద్రతా భావంతో బిడ్డని కంది. ఆ తర్వాత ఆ బిడ్డని పెంచుకోవడానికి చాలా స్ట్రగుల్ అయింది. ఆ అమ్మాయి నిలబడ్డం చూడలేని వాళ్ళు, ఆ అమ్మాయి బతికి బట్ట కట్టడం, ఆ అమ్మాయి ఆత్మస్థైర్యంతో జీవించడం, ఆ బిడ్డని హ్యాపీగా పెంచుకోవడం, తన కాళ్ళ మీద తను నిలబడడం, తన కెరియర్ని రూపొందించుకోవడం సహించలేని సమాజం మాత్రమే మాట్లాడతారు. మీ బిడ్డలకి పెళ్ళిళ్ళు అయితే పెట్టుకోండి, అట్లాగే పెట్టుకోండి. ఇవాళ ఎంతో మంది కపుల్స్, ఎంతో మంది తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తున్నారు. ఎందుకు? పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోము అంటే విడిపోయాక ఏడుస్తూ మేము ఉన్నంత కాలమే కదా మేడం, తర్వాత తోడు ఉండాలి కదా, పెళ్ళి చేసుకోమనండి అని కన్విన్స్ చేయించడానికి వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చింది, నా కొడుకుని వాళ్ళు తీసుకుని ఇవ్వట్లేదు అంటే ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారో తెలుసా? ఈ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయాలంటే కొడుకుంటే ఎవరు రారు మేడం, అందుకని మేము పెంచుకుంటాం. అమ్మాయికి మళ్ళీ లైఫ్ ఉంటుంది,
అని చెప్పి అమ్మాయిని హాస్టల్లో ఉండమని వీళ్ళు కొడుకుని పెంచుకుంటున్నారు, సంబంధాలు చూస్తున్నారు. ఎస్. ఆ అమ్మాయి నా తల్లిదండ్రులు నా కొడుకునే గుంజేస్తారంది. అట్లా ఒక ఆడపిల్ల తల్లి వచ్చింది అంతకుముందు. అంటే తమ పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి కాబట్టి వాళ్ళ పిల్లల్ని తెచ్చి పెంచుతున్న తల్లిదండ్రులని మీరు సమాజంలో చూడండి ఎంతమంది దొరుకుతారు. పిల్లలు అల్లుళ్ళు చచ్చిపోయాక ఆ ఇంటి పేర్లు ఉంచారా వాళ్ళకి? ఉంచారా నేను అడుగుతున్నా. విడోలు అవ్వగానే ఆ తాళి తీసేస్తారు, ఇంకేవో జరుగుతాయి కదా, ఆ తర్వాత ఆ ఇంటి పేరుని కొనసాగిస్తున్నారు. ఆస్తుల కోసం ఎక్కడన్నా చేస్తున్నారేమో టెక్నికల్గా. రెండోది, మళ్ళీ పెళ్లి చేయాలనుకున్న పిల్లలకి ఆ ఇంటి పేరు ఉందా చూడండి, వాళ్ళ ఫేస్బుక్లు చూడండి, ఈవెన్ డైవోర్సెస్ అయినా. అంటే అక్కడ ఎక్కడా లేని అభ్యంతరం ఈ పిల్ల మీద ఎందుకండి? ఫోటోలు కూడా తీయించిన తల్లిదండ్రులు ఉన్నారు తెలుసా. ఆ అమ్మాయి ప్రేమని మర్చిపోలేక భర్త మీద తీయపోతే బలవంతంగా ఫేస్బుక్లో అవి ఫోటోలు తీయించారు. ఇవన్నీ ఆ తల్లిదండ్రులు తమ అమ్మాయికి తమ కూతురికి పెళ్లి చేయాలనే లక్ష్యంతో చేసినవి. అది అర్థం చేసుకోగలిగిన సమాజం అమృత మీద ఎందుకు అంత కత్తిగట్టిందని నేను ప్రశ్నిస్తున్నా. ఆమంతా ఇప్పుడు నిలబడిందని చెప్తున్నారు కదా, నిలబడింది నిజమే, అది ఒప్పుకోవచ్చు అందరం కూడా. అంటే నేను ఇప్పుడు దృఢ నిశ్చయంతో ఉన్నాను, నా బిడ్డను పెంచుకోవాలి, ఇంకో పెళ్లి చేసుకుంటాను నేను అని తన బయటకు వచ్చినా కూడా ఇలానే గుచ్చి చంపేస్తుంది అంటారా సమాజం? అసలు ఎవ్వరు ఏం చెప్పినా పెళ్లి చేసుకోవడం ఆమె హక్కు. బ్రతికి బట్ట కట్టడం, తన బిడ్డని ఆత్మస్థైర్యంతో పెంచుకోవడం ఆమె హక్కు. ఆమె కెరియర్ అయినా ఆమె జీవితమైనా ఆమెకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకునే హక్కు ఉంది. మీ ఇళ్లల్లో ఆడపిల్లలు, మీ ఇళ్లల్లో కొడుకులు, మీ కుటుంబాల్లో ఎట్లా మీ సభ్యులు ఎట్లున్నారో వాళ్ళు కూడా అంతే ఉంటారు. వాళ్ళు బాధితులైనంత మాత్రాన లేదా పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన, అంటే సోషల్ మీడియాలో కనపడిన సభ్య సమాజంలో అందరికీ విజిబుల్గా ఉన్న, అంటే అందరూ చూడగలిగేలాగా ఉన్నంత మాత్రాన ఇన్ని జడ్జిమెంట్లు పాస్ చేసే హక్కు ఎవరికి లేదు. సినిమా వాళ్ళ మీద అదే గాసిపింగ్, సెలబ్రిటీల మీద అదే గాసిపింగ్. అంటే ఈ కల్చర్లో భాగం. ఆ అమ్మాయి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం థర్డ్ పర్సన్స్గా, సెన్సిబుల్గా ఆలోచించే మనుషులుగా, యాక్టివిస్టులుగా, జర్నలిస్టులుగా ఈ కల్చర్ని డిస్కరేజ్ చేయాలి. ఇది తప్పు అని నిర్ద్వంద్వంగా ఖండించాలి. అమృత జడ్జిమెంట్ వచ్చినప్పుడైనా, అమృత నీ కష్టం ఫలించింది, నీ న్యాయ పోరాటం దానికి ఫలితం దక్కిందని మాట్లాడవలసిన చోట సపోర్ట్ చేయాలి. బాలస్వామి, ప్రేమలత గారు, మీ బాధ కొంతన్నా, మీ బాధ తీరేది కాదు. ఆయన చెప్పాడు, నా బాధ తీరేది కాదు, నా మనవడికి తండ్రి లేడు, నిహాన్కి తండ్రి లేడు, నాకు కొడుకు లేడు, మా ఇద్దరికి కొడుకు లేడు, అమృతకి ప్రేమించిన భర్త లేడు అని ఆయన మాట్లాడాడు. సంతోషిస్తున్నారంటే ఎవరినో చంపితే నేను సంతోషించనండి. నేరం చేసినప్పుడు చట్టం శిక్షిస్తుంది అనేది రుజువైంది, నాకు సంతోషం ఎందుకు ఉంటుంది అని చాలా సంస్కారవంతంగా ఆయన మాట్లాడారు. కానీ ఆ కుటుంబం వాళ్ళ కులం మాట్లాడుతున్నారండి. ఆ కులాన్ని చూపించి ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ కుటుంబానికి ఉన్న సంస్కారం ఎంతమందికి అర్థమైంది? ఆ తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ ఎంతమందికి అర్థమైంది? వాళ్ళ పట్ల ఎందుకు ఎంపథెటిక్గా ఉండలేకపోయినారు? అంటే తక్కువ కులాలు కాబట్టి వాళ్ళకి ఎంపతి అక్కర్లేదు, తక్కువ కులాలు కాబట్టి వాళ్ళ బాధను అర్థం చేసుకోక్కర్లేదు, వాళ్ళ లాస్ని మనం హక్కును చేర్చుకోవాల్సిన పని లేదు. ఇదంతా చూడండి. ఆ అమ్మాయి మీద అంత కక్ష ఎందుకు అంటే, ఆ అమ్మాయి అతను చేసుకోవడం. ఆ అమ్మాయి ఈరోజు కాన్ఫిడెంట్గా బ్రతికి బట్ట కట్టడం వలన. మరి ఆ రోజు ప్రీ వెడ్డింగ్ షూట్ అని అట్లా వెంటబడ్డారు. అంటే రెచ్చగొట్టిందని మాట్లాడారు. అంటే అడుగడుగున ఆమె అనడానికి అందరిలాగే అమ్మాయి ఇష్టపడింది. అంటే చాలా మంది భూమి పుట్టినప్పటి నుంచి ప్రేమ వివాహాలు ఉన్నాయి, పురాణాల నిండా ఉన్నాయి. చెప్పండి, పురాణాల్లో దేవుళ్ళు దేవతలు ఎవరెవరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరూ తప్పు చేశారని చెప్పండి. అక్కడ కుల అసమానతలు చూసుకోకుండా చేసుకున్నవి కూడా పురాణ గాథల్లో ఉన్నాయి కదా, అవన్నీ నేరం అని చెప్పండి. రాముడి కన్నా పెద్దది సీత అంటారు, లేకపోతే రకరకాల కులాలకు చెందినటువంటి అరుంధతి ఇవాళ ఆదర్శంగా చూపిస్తారు. ఇవన్నీ కులాంతర వివాహాలుగానే పురాణాల్లో పేర్కొన్నారు. ఈ పురాణాల నిండా, పురాణ గాథల నిండా చరిత్ర అంతా ప్రేమ వివాహాలు ఉన్నాయి. ఈ సమాజంలో ఎందుకండి ఇంత దారుణమైనటువంటి ఆలోచన? అంటే మధ్యయుగాల సంస్కృతిలో మాతృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి, అంటే ఆస్తి పుట్టాక ఆస్తిని కనిపించే యంత్రాలుగా స్త్రీలను మార్చారు. ఆధిపత్య భావజాలంతో వేట కనిపెట్టి, వ్యవసాయాన్ని కనిపెట్టి, వేటని కనిపెట్టి, గణాలకు అధిపతిగా ఉన్న మాతృస్వామ్య వ్యవస్థలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న స్త్రీని పిల్లల్ని కనిపించే యంత్రంగా మార్చారు.
ఆస్తులకి వారసులుగా కనిపించే వాళ్ళగా దిగజార్చారు. ఆ తర్వాత మనుధర్మ భావజాలం వచ్చింది. మనుధర్మ భావజాలం అనేక కట్టెళ్ళు చేసింది. కుల వివక్షని పెంచింది. అందుకని మనుధర్మ భావజాలాన్ని వాళ్ళు పాటిస్తున్నటువంటి ఈ సమాజం రుద్దుతున్నటువంటి పాలకులు మేము రాజ్యాంగం రద్దు చేస్తున్నాం. 25 వందేళ్ల ఆర్ఎస్ఎస్ సందర్భంగా మేము భారత రాజ్యాంగం రద్దు చేసి మనుధర్మం అన్నారు. మొన్న ప్రకటించారు ఇంకా 15 ఏళ్ళని. మనుధర్మాన్ని కుంభమేళాలో కొంతమంది సాధువులతో కలిసి కొంతమంది పెద్దలు ఆవిష్కరించారు. ఆ మనుధర్మం ఏం చెప్తోంది అంటే, స్త్రీ కులం దాటి కట్టుబాట్లు దాటి వెళ్ళకూడదు, వెళ్తే కఠిన శిక్షలు ఉండాలి అని చెప్తోంది. అట్లా మన రాష్ట్రంలో 9 మంది ఆడపిల్లలు తమ తల్లిదండ్రుల చేతిలో చనిపోయారు. కులాంతర వివాహాలు చేసుకున్నందుకు ఆడపిల్లలే చనిపోయారు. అట్లాగే ఇటీవల మన ఎల్బీ నగర్లో ఒక లేడీ కానిస్టేబుల్ తన తమ్ముడు చేతిలో చనిపోయింది. ఆమె బీసీ, ఎస్సీని ఇష్టపడింది. భార్గవి తన బంటిని మాల బంటిని కోల్పోయింది. ఇవన్నీ ఇంకా పునరావృతం అవుతున్నాయి. ప్రణయ్ ఘటన 128 ఘటనలకు ప్రేరేపణగా నిలిచింది. మరి ప్రణయ్ ఉదంతము ఆ ఘటన ఈ తీర్పు ఇవ్వడం ద్వారా అయినా ఇటువంటి హత్యలు చేయడం తీవ్రమైన నేరం. అది రుజువైతే ఇంత శిక్షలు ఉంటాయనే కనీసం ఒక హెచ్చరిక ఈ సందర్భంగా రావడాన్ని ఆహ్వానించాలి ఎవరమైనా. ఖచ్చితంగా ఈ క్రూరమైన నేరం చట్టబద్ధం కాదు, చట్టరీత్యా నేరం.